ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్‌గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి ఫ్యాన్స్ అడిగిన క్వెషన్స్‌కి సమాధానం చెప్పాడు. బట్ మన తనుజ అయితే ఫ్యాన్స్ అడిగే క్వెషన్స్‌కి సమాధానం కాదులే గానీ, తనకి ఇంట్రెస్టింగ్‌గా ఏమనిపించినాయి అవన్నీ అయితే సోషల్ మీడియాలో పెడుతూనే ఉంటుంది. సోషల్ మీడియాకైతే కొంచెం కళ్యాణ్ దూరంగా ఉంటాడు కాబట్టి తన ఫ్యాన్స్ అడిగిన వాటికి రిప్లైలు ఇచ్చాడు. బట్ అడిగిన వాటికి రిప్లైలు కాదు. తనుజ అయితే తను ఏమనుకుంటుంది అట్లాంటివన్నీ సోషల్ మీడియాలో పెడుతుంది కదా! సో, ఇప్పుడు తను కొన్ని కొటేషన్స్ అట్లాంటివి పెట్టిందనమాట. అవైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాక్చువల్‌గా తను పెట్టిందేంటంటే, తను అంటే ఇప్పుడు కొంచెం బిజీగా ఉంది. తను 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' రాలేదు అని చెప్పి చాలామంది పుకార్లు పుట్టిస్తున్నారు గదా! వాటికి ఎవరేమనుకున్నా గాని మన గురించి మనకు తెలుస్తుంది గదా! అన్నట్టు కొన్ని పోస్ట్‌లు షేర్ చేసిందనమాట. ప్లస్ తనైతే ఆహ్, శారీలో ఒక పోస్ట్ షేర్ చేసింది. సూపర్‌గుంది గైస్. ప్లస్ అదే గాకుండా తనుజ వచ్చేసి ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుంది అని చెప్పి చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తను ఒక్కటే చెప్తుంది. నేను ఎక్కడికి వెళ్ళేది, ఏం చేసేది నేను చెప్పను. బట్ ఆన్ స్క్రీన్ ఏవైనా చేస్తుంటే మాత్రమే మీకు చెప్తాను. ఆఫ్ స్క్రీన్ అయితే నేనేమి చెప్పను, మెన్షన్ కూడా చేయను అని చెప్పి చెప్పిందనమాట. ప్లస్ ఒక అడ్వర్టైజ్‌మెంట్ రాబోతుందా అన్నట్టు ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే తనకి కాఫీ అంటే ఇష్టం కదా! కాఫీకి సంబంధించి అడ్వర్టైజ్‌మెంట్‌కి తను తీసుకుంటున్నారని చెప్పి ఒక న్యూస్ అక్కడ స్ప్రెడ్ అవుతుంది బయట. అంటే యాక్చువల్‌గా తను కాఫీ అంటే ఇంత ఇష్టమే. తను 'బిగ్ బాస్' వెళ్ళే వరకు తనకు కూడా తెలీదట. అంటే 'బిగ్ బాస్' సీజన్ 9లో తను కాఫీ కావాలి, కాఫీ కావాలని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేసి, కాఫీ కోసం ఏమన్నా చేసి అంటే నేను ఇవి చేస్తాను, తనతో స్కిట్ చేస్తానని చెప్పి కాఫీ తెప్పించుకుంది గుర్తుందా? సో, కాఫీ తెచ్చిన తర్వాత కూడా ఆ పౌడర్‌ని దాచిపెట్టుకొని కొంచెం కొంచెం తాగేది. సో, అంటే తాగేటప్పుడు కూడా తన ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ చూస్తుంటే కూడా మనకు కనిపిస్తుంది. అబ్బా! కాఫీ అంటే ఇంత ఇష్టపడేవాళ్ళు ఉంటారా? అని చెప్పి అనిపించింది కదా! సో, ఆఫ్‌కోర్స్ ఉంటారు, చాలామందే ఉంటారు. ఎంతమంది కాఫీ అంటే ఇష్టం ఉంటదో నాకు కామెంట్ చేయండి. సో, అట్లా కాఫీ పౌడర్ గురించి తను తీసుకుంటున్నారు అడ్వర్టైజ్‌మెంట్ అని ఒక వీడియో కూడా వైరల్ చేస్తున్నారు. యాక్చువల్‌గా నిజంగా కాఫీ పౌడర్ గురించి అడ్వర్టైజ్‌మెంట్ తీసుకుంటే మన తనుజానే తీసుకుంటే బావుంటది. ఎందుకంటే కాఫీ అంటే ఎంజాయ్ చేసే వాళ్ళే కాఫీ పౌడర్ అడ్వర్టైజ్‌మెంట్‌కి సూట్ అవుతారు. సో, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తనుజ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందని మనకు తెలుసు కదా! సో, వాళ్ళ ఫ్యామిలీతో ఇప్పుడు తను టైమ్ స్పెండ్ చేస్తుంది. తన ఫ్యామిలీతో పాటు కలిసి వెకేషన్‌కి తను ఫ్రెండ్స్‌తో ఎంత ఎంజాయ్ చేస్తుందో, తన కొలీగ్స్‌తోను అంతే ఎంజాయ్ చేస్తుంది. ప్లస్ ఫ్యాన్స్ వచ్చి తన సెల్ఫీలు తీసుకుంటున్నా గూడా, అసలు ఫేస్‌లో ఎక్కడ గూడా టైట్‌నెస్ ఉండదు. తను మాట్లాడే విధానం గూడా అసలు చాలా బ్యూటిఫుల్‌గా అసలు ఎవరు అట్లా మాట్లాడలేరేమో అన్నట్టు మాట్లాడుతుంది. అంటే నేను చాలా చోట్ల చూసాను సెలబ్రిటీస్ మాట్లాడే విధానం. బట్ తనూజ మాట్లాడే విధానం చూసాను. తనూజ మాట్లాడే విధానం ఎట్లా ఉంటుందంటే చాలా క్యాజువల్‌గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆఫ్‌కోర్స్ కళ్యాణ్ అయితే ఇంక చెప్పాల్సిన పనే లేదు. కళ్యాణ్ మాట్లాడేది ఎట్లా ఉంటుందంటే, మన పక్కన వాళ్ళతో ఎట్లా మాట్లాడితే అట్లానే ఉంటుంది. తను ఇంటర్వ్యూలో మాట్లాడటం గూడా అసలు ఇప్పుడు క్వెషన్ ఆన్సర్స్‌కి రిప్లై ఇచ్చాడు గదా! ఆ ఆన్సర్స్ చెప్పేటప్పుడు గూడా మనం ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఎట్లా చెప్తామో రిప్లై అట్లనే చెప్తున్నాడు. అంటే ఒక క్వెషన్‌కి ఆన్సర్ చెప్పాడు. ఏంటంటే మీకు ఆహ్, అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న మీకు కోపం ఎక్కువ. మీకు మీ మీద ఏది తగ్గించుకోవాలని ఉంది. మీలో ఉన్నది ఏది తగ్గించుకోవాలని సంథింగ్ అట్లా ఒక క్వెషన్ అడిగితే, నాకు కోపం చాలా ఎక్కువ. బట్ నేనెక్కడ చూపించలేదు. 'బిగ్ బాస్' హౌస్‌లో చూపించానని చెప్పి అన్నారు గదా! అదైతే నిజంగా నా కోపం చూపిస్తే అది జుజుబి అన్నట్టు చెప్పాడనమాట. అంటే తనకి చాలా కోపం ఎక్కువ అని చెప్పి చెప్పాడు. బట్ అదైతే ఎక్కడ చూపించలేదట. అంటే ఇట్లా కొన్ని విషయాలు ఆటోమేటిక్‌గా బయటకొస్తూ ఉంటాయి. అది ఇంటర్వ్యూలో అట్లా బయటకొస్తుంటాయి. బట్ తను మాత్రం తన క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పేటప్పుడు ఇవన్నీ బయటకొచ్చాయనమాట. అదే విధంగా మనకి తనూజ గూడా ఒక ఇంటర్వ్యూలో వస్తే బావుంటుంది. తన అడిగిన క్వెషన్స్‌కి తను చెప్పే ఆన్సర్స్ ఎట్లా ఉంటాయో చూడాలని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం. ఏదో ఒక ఇంటర్వ్యూలో రాబోతుందా? ఆల్రెడీ తను ఇంటర్వ్యూలో రావద్దని చెప్పి కొంతమంది న్యూస్‌లో కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ తనూజ అయితే ఇంతవరకు ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఏ ఇంటర్వ్యూకి రాలేదు. అంటే ఇప్పుడైతే రావచ్చేమో. ఎందుకంటే తనకిప్పుడు కొంచెం ఆహ్, బయట నెగటివిటీ తగ్గింది కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ ఈవెంట్స్ వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత తను త్వరలో వస్తుంది. లైవ్‌లో అయితే రావద్దని చెప్పి మీకు లేటెస్ట్ న్యూస్. సో, ఇది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.